నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నంది రైతు సమైక్య ఆధ్వర్యంలో ప్రపంచ పిచ్చుకల దినోత్సవం నంద్యాల మున్సిపల్ డంప్ యార్డ్ ను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ నంద్యాల జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం ఈ నెల 29వ తేదీ ఆఖరి దరఖాస్తులకు ఆఖరి గడువు అధిక ఉష్ణోగ్రతల నమోదు దృష్ట్యా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు సలహాలు జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా నంద్యాల తాలూకా యూపీఎస్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ ప్రపంచ అటవీ దినోత్సవం పురస్కరించుకొని ఐస్ క్రీం పుల్లపై కోటేష్ 90 సూక్ష్మ చిత్రాలు నంద్యాలలో పేదలకు ఇళ్ల స్థలాలు వచ్చే వరకు పోరు ఆగదని పేర్కొన్న సిపిఐ నాయకులు ఆల్ మదద్ కంప్యూటర్ సెంటర్ నందు కుల మతాలకు అతీతంగా ఇఫ్తార్ విందు నంది రైతు సమైక్య ఆధ్వర్యంలో ప్రపంచ పిచ్చుకల దినోత్సవం గురువారం సమైక్య కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్రాంత శాస్త్రవేత్త నంది రైతు సమైక్య సలహాదారులు డాక్టర్ రవీంద్రనాథ్ అధ్యక్షతన జీవ వైవిధ్యము పిచ్చుకల సంరక్షణ అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దివ్యహయ గ్రీవాచార్యులు, వ్యవసాయ రంగ నిపుణులు మాధవస్వామి, అధ్యాపకులు రఫీ, దంత వైద్యులు డాక్టర్ కిషోర్ కుమార్, ఓబులపతి తదితరులు వక్తలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రవీంద్రనాథ్ మరియు వక్తలు మాట్లాడుతూ పిచ్చుకలు రైతుల నేస్తాలని, ధాన్య కల్లములలో మిగిలిపోయిన ధాన్యాలను తీసుకుంటూ క్రిమి కీటకాదులను దూరం చేస్తూ రైతులకు సహాయకారిగా ఉంటాయని అన్నారు. రైతు జీవన గమనంలోనూ జీవ వైవిధ్యంలో పిచ్చుకలు ప్రధాన భూమిక పోషిస్తాయన్నారు. పిచ్చుకలు గతంలో పంట చెలల్లో, పల్లె ముంగిళ్లలో, ధాన్యపు రాశుల్లో కిలకిలమంటూ సందడి చేసేవని, నేడు వాటి సంతతి తగ్గిపోవడం దురదృష్టకరమన్నారు. పిచ్చుకల మనుగడకు అవసరమైన ప్రాధాన్యత అంశాలపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. సెల్ తరంగాలు, రేడియేషన్, పర్యావరణ కాలుష్యం కారణంగా పిచ్చుకల మనుగడ కష్టంగా మారిందన్నారు. పిచ్చుకలు పల్ల పుడక చేర్చి అద్భుతమైన గూళ్లు నిర్మించుకొని సాంకేతిక పరిజ్ఞానంలో మనిషిని తలదన్నే విధంగా నైపుణ్యాన్ని ప్రదర్శించడం సృష్టిలో అద్భుతమన్నారు. పిచ్చుకలు రైతులకు హాని కలగని క్రిమిసంహారిక మందులు ఉపయోగించాలన్నారు. ఇళ్ల వద్ద పిచ్చుకలకు అనుకూలమైన ప్రదేశాల్లో ధాన్యపు గింజలను, నీటి వసతిని ఏర్పాటు చేయాలన్నారు. డాక్టర్ కిషోర్ కుమార్ పిచ్చుకల జీవన విధానం గురించి కవితలు వినిపించారు. పిచ్చుకల మనుగడకు ప్రమాదం ఏర్పడితే అది మానవాళికి జీవన వైవిధ్యానికి నష్టం కలిగిస్తుందని వక్తలు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో మురళీ కృష్ణారావు, పుల్లయ్య, శ్రీనివాసరెడ్డి, హుసేని, లక్ష్మయ్య, రైతు సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ పిచ్చుకల దినోత్సవము. ఇది చాలా ముఖ్యమైనది. పిచ్చుకల వల్ల రైతాంగానికి, దేశానికి ఎంతో ఉపయోగము. ఈ పిచ్చుకలు వచ్చి పొలాల్లో క్రిమికీటకాలను తీసేసి రైతుకు ఎంతో ఉపయోగపడేవి. రైతులకు చాలా ఉపయోగపడే పిచ్చుకలు ఇవి. ఈ పిచ్చుకలు వచ్చి రేడియేషన్ వల్ల, తర్వాత వాతావరణ పరిస్థితుల వల్ల ఇప్పుడు తగ్గుతూ వచ్చాయి. కానీ వీటిని మళ్ళా పునరుత్పత్తి జరిపేటట్టు చేయాలి. ఇవి ఉంటే ప్రతి ఇంటిలో కుండ పెట్టి నీళ్లు పెడితే సమ్మర్లో పక్కన చిన్న ఆహారం పెడితే ఎంతో ఉపయోగపడతాయి. నేను ఒకసారి కర్నూలుకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న పిచ్చుకలు దండిగా వచ్చినాయి. ఏమిటి అవి ఊరికే కిలకిలరావం చేస్తాయని చూస్తే ఎంతసేపు చేస్తుంటే అక్కడ పక్కన పాము పోతూ ఉండింది. ఆ విధంగా ఎన్నో సూచనలు. పురుగులు తినేస్తాయి. మా పత్తి పంటలో అయితే పురుగులు మాకు రైతుకి వచ్చి చాలా సహకారం చేస్తుంటాయి. ఇటువంటి పిచ్చుకలు నేర్చి మనము నిర్మూలం కాకుండా అభివృద్ధి చేస్తే దేశానికి ఎంతో ఉపయోగం. అంతర్జాతీయ పిచ్చుక దినోత్సవాన్ని నంద్యాల రైతు సేవా సమాఖ్య తరఫున డాక్టర్ రవీంద్రనాథ్ గారి యొక్క అధ్యక్షతన జరగటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ కాలంలో పిల్లలు ఎవరన్నా పిచ్చుకెట్టా ఉంటుంది అంటే చెప్పలేనటువంటి పరిస్థితి. పూర్వకాలం అయితే పిచ్చుకలు, కాకులు, చిలకలు, అనేక రకాలైనటువంటి పక్షులు, మిగతావన్నీ కూడా చూస్తున్నాం. కానీ పిచ్చుకలను మనం చూడాలి అంటే చాలా కష్టంగా ఉంది. ఈరోజు మన పిల్లలకు పిచ్చుకు చూపించాలంటే ఫోటోలో ఒక చిత్రంలో ఉండేటువంటి బొమ్మను మాత్రమే చూపించగలుగుతున్నాం, కానీ పిచ్చుకను చూపించలేకపోతున్నాం. కారణం ఏమిటయ్యా అంటే చిన్న పక్షులు సాధువైనటువంటి ఇవి కాస్త మనకు దూరంగా ఉన్నాయి. ఇది పర్యావరణానికి చాలా తోడ్పడేటువంటి విషయాలు. శాస్త్రవేత్తలంతా కూడా అదే అంటున్నారు. సృష్టిలో
ప్రతిదీ కూడా ఉపయోగకరమైనటువంటిదే కానీ ఉపయోగం లేనటువంటిది ఏమీ కూడా లేదు. కానీ కొన్ని మనకు తెలియనటువంటి విషయాలు. దాంట్లో ఈ జాతి అంతరించకపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇటువంటి జాతిని మనం బతికించుకోవాలి. రైతు పంట పండంగానే ప్రప్రథమంగా భూతబలి అనేటువంటి విధంగా పక్షులకు ధాన్యాన్ని సమర్పించేటువంటి వాడు. ఎక్కడన్నా ధాన్యం నూరుస్తుంటే ఈ పిచ్చుకలు వచ్చి వాటిని తింటూ ఎవరికీ బాధ లేకుండా ఉండేటువంటివి. అటువంటి జాతి ఈరోజు కనపడకపోవటం అందరికీ కూడా చాలా లోటుగా ఉంటుంది. కాబట్టి పక్షి జాతిలో ఉండేటువంటి పిచ్చుకలను సంరక్షించుకోవటం మన యొక్క అందరి బాధ్యత. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు 90 సంవత్సరముల యొక్క వయస్సులో కూడా ఇటువంటి కార్యక్రమం పెట్టాలి అనేటువంటి తలంపుతో వారి కార్యక్రమాన్ని పెట్టినందుకు కృతజ్ఞతా మందారాలు సమర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రపంచ పిచ్చుకల దినోత్సవము నంది రైతు సమాఖ్య తరపున ఈ సమావేశం ఏర్పాటు చేయబడమైనది. పిచ్చుకలకు వ్యవసాయానికి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి ఇది సమయస్ఫూర్తిగా ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు జరగడమైనది. నేడు అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా ఏ ట్రిబ్యూట్ టు నేచర్స్ టైనీ మెసెంజర్ అంటే ఈ పిచ్చుకల ప్రాధాన్యతాన్ని ఒక థీమ్గా తీసుకుని అంతర్జాతీయంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా వేసవిలో మనకి ఎండవేడికి చెట్లు తగ్గిపోయాయి కాబట్టి ప్రతి ఇంటి పరిసరాల్లో వీలైనంత వరకు గిన్నెల్లో కానీ తొట్టెల్లో కానీ నీరు ఇన్ని గింజలు వేసి పెట్టి వాటి ప్రాణాలు మనం కాపాడాల్సింది. ఎందుకంటే మనకు పర్యావరణంలో ఈ పక్షులు కూడా మనకు కూడా భాగస్వాములు కాబట్టి వాటికి మనం మరింత ఇబ్బందులు లేకుండా చేసి వాటిని కూడా మనుగడ సాగించాలని కోరుకుంటున్నాం. నంద్యాల పట్టణ శివారులో ఉన్న మున్సిపల్ డంప్ యార్డ్ను గురువారం మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా పరిశీలించారు. పనుల నిర్వహణ గురించి వారిని చైర్పర్సన్ అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ జనరల్ ఫండ్స్ నిధుల ద్వారా డంప్ యార్డును మరింత మెరుగైన విధానంలో పనులు చేపట్టాలని సూచించారు. అనిమల్ బర్త్ కంట్రోల్ వద్దండి అని చెప్పి అలాంటప్పుడు మనము అమౌంట్ దానికి వేస్ట్ చేస్తున్నాం అనేది మొన్న క్లియర్ చేయించాం. మొత్తం అంతా దీన్ని సెట్ తయారు చేయడానికి మొన్న తీపిచ్చేసాం. మొన్నటి వరకు అంత రన్నింగ్లోనే అప్పుడు 7 అనేసి మనం సెప్టిక్ ట్యాంక్ మాదిరి ఆవారణ ఒక ట్యాంక్ పెట్టుకొని డ్రైన్స్ పెట్టుకొని దాంట్లోకి పోవాలి మేడం. భూమిలోకి ఇంకిపోతే వాటర్ మనకు వచ్చే వాటర్ కంటామినేట్ అయిపోతాయి. అందరికీ నమస్కారం. ఈరోజు డిఈఏఈస్తో కలిసి డంప్ యార్డ్ని విజిట్ చేయడం జరిగింది. నిన్న ఏఈ మరియు డిఈ గారు మా దృష్టికి సీఎం ప్రోగ్రామ్స్ ఉన్నాయి, జనరల్ ఫండ్లో కొన్ని వర్క్స్ పెట్టాలి అని చెప్తే ఈరోజు విజిట్ చేయడం జరిగింది. చాలా మట్టుకి దీనివల్ల మన డంప్ యార్డ్లో కానీ క్లీనింగ్ అవన్నీ చూసినట్టు ఉంటుంది కాబట్టి ఈరోజు వచ్చి విజిట్ చేయడం జరిగిందని తెలియజేస్తాం. నంద్యాల జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ నందు నంద్యాల మరియు ఆళ్లగడ్డ డివిజన్ పరిధిలో వివిధ పోస్టుల భర్తీ కొరకు ఇటీవల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నెల 29వ తేదీ లోపల తెలియజేయబడిన పోస్టుల కొరకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని, అలాగే ఇవ్వబడిన వెబ్సైట్ నుండి పూర్తి సమాచారాన్ని పొందవచ్చని నంద్యాల జిల్లా ఐసిడిఎస్ పీడీ లీలావతి వెల్లడించారు. పోస్టుల భర్తీ అర్హతలు, విధి విధానాలను వారు మీడియా ద్వారా తెలియజేశారు. మనకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున కొన్ని పోస్టులు మన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో మనకి శిశు గృహ అని ఇక్కడ అంటే స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీ దగ్గర ఒక వేకెన్సీ పార్ట్ టైం డాక్టర్ కావాల్సి ఉంది. సో మనకి ఒక 3 డేస్కో 2 డేస్కి వచ్చి ఒకసారి చూసి వెళ్తే సరిపోతుంది. ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్తో ఒక డాక్టర్ నోటిఫికేషన్ ఇచ్చాము. అట్లాగే మనకి ఆలగడ్డ చిల్డ్రన్ హోమ్ సంబంధించి 3 పోస్టులు మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ 3 పోస్టుల్లో కూడా ఒకటి కుక్ అనమాట, అంటే వంట మనిషి అవుట్ సోర్సింగ్ ద్వారా ఇచ్చాము. హెల్పర్ కమ్ వాచ్ ఉమెన్
అంటారు, దాన్ని కూడా అవుట్ సోర్సింగ్ ద్వారా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇదే కాకుండా మనకి పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ కూడా ఒకటి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ 3 కూడా మేము అఫీషియల్ వెబ్సైట్లో కూడా మేము పెట్టడం జరిగింది. డీటెయిల్స్ అన్ని కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో ఈ పోస్టులకు వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా వెళ్ళి క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ అన్ని తీసుకొని ప్రాపర్గా అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మనకు టైం వచ్చేసి 29 వరకు ఉంది, ఇది లాస్ట్ డేట్ వచ్చేసి. అట్లాగే మనకు సైకో సోషల్ కౌన్సిలర్ అని వన్ స్టాప్ సెంటర్కి మనము సైకో సోషల్ కౌన్సిలర్గా మనం అపాయింట్మెంట్ కోసం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి మనకి పీజీలో సైకాలజీ ఉండాలి. సో 20,000 శాలరీ ఉంటుంది దీనికి. సో ఇది చాలా ఇంపార్టెంట్ పోస్ట్ యాక్చువల్గా. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే ఖచ్చితంగా దీన్ని అప్లై చేసుకోవాల్సిందని కోరుచున్నాను. 29 లాస్ట్ డేట్ ఉంది దీనికి కూడా. దీని అన్నిటికీ ఈ పోస్ట్ అన్నిటికీ కూడా ఎలిజిబుల్ వచ్చేసి నంద్యాల, కర్నూలు జిల్లా వాసులై ఉండాలి. సో అలాగే మనకి ఇంకొక పోస్ట్ మన పీడీ ఆఫీస్లో వేకెంట్ ఉంది, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ అంటాము. వీళ్ళు పోషణ్ అభియాన్ స్కీమ్ని హ్యాండిల్ చేస్తారు. సో దీనికి కూడా ఎంఎస్సి సోషల్ వర్క్ కానీ సోషాలజీ కానీ తర్వాత ఎక్స్పీరియన్స్ 2 years ఉండి వీళ్ళు అప్లై చేసుకోవాలి ఈ పోస్ట్కి. వీళ్ళు యాప్స్ మానిటర్ చేయాల్సి ఉంటుంది, మన డిపార్ట్మెంట్ యాప్స్ని. సో దీనికి కూడా 18,000 శాలరీ ఉంది. సో అన్ని నంద్యాలలో బేస్ అయిన పోస్టులు ఒక 2 పోస్టులు ఉన్నాయి, 3 పోస్టులు, మిగతా 3 పోస్టులు ఆలగడ్డ బేస్ అయిన పోస్టులు ఉన్నాయి. వీటన్నిటికి కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అన్ని పేపర్లకు ఇవ్వడం జరిగింది. అట్లాగే మనకి వెబ్సైట్ ద్వారా పొందుపరచడం జరిగింది వివరాలన్నీ కూడా. సో ఎవరైతే ఎలిజిబుల్ వాళ్ళు ఉన్నారో ఈ వీడియో కూడా మీకు చాలా క్లారిటీ వస్తుందనే ఉద్దేశంతో ఈ వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ ఖచ్చితంగా 29 లోపల అప్లై చేసుకోవాలని కోరుచున్నాను. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించాలి. రాష్ట్రంలో గత 10 సంవత్సరాల నుండి నంద్యాలలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయని, 2023-24 సంవత్సరంలో రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని, అలాగే ఈ మార్చి నెలలో ప్రస్తుతం 41 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు అయ్యిందని, ఈ పరిస్థితి ఏప్రిల్ మరియు మే నెలలో నమోదు కావాల్సి ఉందని, కాబట్టి ముందస్తుగా అకాల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, తదనుగుణంగా రైతు సోదరులు పంట సాగు దిగుబడులపై అలాగే పశువుల సంరక్షణపై నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంకు చెందిన శాస్త్రవేత్తలు అశోక్ కుమార్ మరియు సతీష్ బాబు పలు సూచనలు సలహాలను తెలియజేశారు. ప్రస్తుతము మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు చూసినట్లయితే ప్రధానంగా ఈ అధిక ఉష్ణోగ్రత అనేది ప్రధాన అంశంగా ఉంది. ముఖ్యంగా గత 10 సంవత్సరాల సగటు ఉష్ణోగ్రత కంటే కూడా ఈరోజు దాదాపు 2-3 డిగ్రీలు ఎక్కువగా రికార్డు కావడం అనేది జరుగుతుంది. ఈ రోజు చూసుకున్నట్లయితే మన నంద్యాల ప్రాంతంలో అయితే దాదాపు 41 డిగ్రీల సెంటీగ్రేడ్ రికార్డు కావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతము మనం మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే కూడా అకాల వర్షాలు అనేవి పడడం కూడా జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు వ్యవసాయ రంగానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే ఒకవేళ పంటలు వివిధ దశల్లో ఉన్నట్లయితే శాఖీయ దశ నుంచి లేదా పుష్పించేటువంటి దశ లేదా ఉన్నట్లయితే కన్నా రైతు సోదరులు ప్రస్తుతం ఉన్నటువంటి అధిక ఉష్ణోగ్రతలు తట్టుకునే విధంగా పైపాటుగా ఏదైనా కానీ ఈ 19 కానివ్వండి, లేకుంటే 1% పొటాషియం నైట్రేట్ పిచికారీ చేసినట్లయితే కొంతవరకు మనం ఈ పంటను మంచిగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా నీటి యాజమాన్యం, నీటి పద్ధతుల వల్ల కొన్ని మెలకువలు పాటించాలి. ఎందుకంటే ప్రస్తుతము తక్కువ నీరు ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి సాలుకు నీళ్ళు పెట్టేదానికన్నా కూడా సాలు మార్చి సాలులో నీటి పెట్టినట్లయితే కూడా ఈ నీటి వినియోగం అనేది తగ్గి ఈ నీటి సామర్థ్యత అనేది పెరగడం అనేది జరుగుతుంది. తర్వాత 3వ అంశం ఏమంటే ఒకవేళ ఇప్పటికే పంట తీత లేదా పంట కోత దశలో ఉన్నట్లయితే ఈ పంట వ్యర్థాలన్నింటినీ కూడా కాల్ చేయకుండా దాని అంతని కూడా ఈ షెడ్డర్ కానీ ఇటువంటి యాంత్రీకరణ పద్ధతులు అవలంబించి భూమిపై ఒక పొరగా ఏర్పరిచినట్లయితే కూడా ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతల వల్ల నేల మరింత వేడెక్కి దాంట్లో ఈ సూక్ష్మజీవులు చనిపోవడం అనే దాన్ని కూడా కొంతవరకు అరికట్టడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మనకు ఈ అకాల వర్షాలు అనేవి రావడం జరుగుతుంది. గత సంవత్సరం చూసుకున్నట్లయితే మే మాసంలో అధిక వర్షం పడడం అనేది జరిగింది. కాబట్టి ఇటువంటి అకాల పరిస్థితుల్లో అకాల వర్షాలు వచ్చినప్పుడు మనం ఎక్కువగా పడుతున్నటువంటి వర్షాన్ని సద్వినియోగపరచుకోవాలంటే ఎక్కడైతే పొలాల్లో వర్షాధారంగా సాగు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా నీటి కుంటలు ఉన్నట్లయితే మే నెలలో అధికంగా పడినటువంటి వర్షాలు నేలపై పొర్లి మొత్తం కూడా వ్యర్థం కాకుండా వీటిని మనము ఈ నీటి కుంటల్లో మనం కొంతవరకు వీటిని అంతా కూడా ఈ జమ చేసుకున్నట్లయితే ఈ నీటిని ముఖ్యంగా జూన్ మాసంలో ఒకవేళ మనకు
నైరుతి ఋతుపవనాల ఆగమనం కొంచెం ఆలస్యమైన మనం సరైనటువంటి సమయంలో విత్తుకోవడానికి ఈ నీటిని కొంతవరకు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ అధిక నీటి పంట కుంటలలో ఒడిసి పట్టుకోవాల్సిన అవసరం ఉంది. అగ్రోమెట్రియాలజికల్ యూనిట్ అనే విభాగాన్ని 1974 సంవత్సరం నుంచి మనకు ఇక్కడ స్థాపించడం జరిగింది. దాదాపుగా మనకు ఇక్కడ ఉష్ణోగ్రతలు, రిలేటివ్ హ్యూమిడిటీ, వర్షపాతము, బ్రైట్ సన్షైన్ అవర్స్ అంటే ఎండ తీవ్రత ఎంత ఉంది అనే నమూనాలని మనం ఇక్కడ సేకరించడం జరుగుతుంది. దాదాపుగా మన దగ్గర ఉన్న అగ్రోమెట్రియాలజికల్ భాగం అనేది 30 నుంచి 100 కిలోమీటర్ల రేడియస్లో మనకు రికార్డ్స్ నమోదవుతున్నాయి. దీనిలో మాకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత 10 సంవత్సరాలతో పోల్చుకుంటే 2023-24 సంవత్సరంలో కూడా మన రాష్ట్రంలో నంద్యాలలో అధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. అదేవిధంగా ఈసారి కూడా మన నంద్యాలలో 2024-25 సంవత్సరం కూడా ఉష్ణోగ్రతలు దాదాపుగా ఏప్రిల్ నెలలో ఉండాల్సిన ఉష్ణోగ్రతలు ఈసారి మార్చి నెలలోనే ముందుగా నమోదయ్యాయి. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈరోజు దాదాపుగా 41 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. ఇంతకుముందు ఇదే 41 డిగ్రీ సెంటిగ్రేడ్ మనకు ఏప్రిల్ నెలలో నమోదైంది. కాకపోతే ఈసారి ఏంటంటే మార్చి నెలలోనే మనకు ముందుగా నమోదైంది. అంటే అప్రాక్సిమేట్గా మనకు ఏప్రిల్ మే నెలకు పోయేసరికి ఆన్ యావరేజ్గా 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఈసారి నమోదయ్యడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది. ఈ ఉష్ణోగ్రతల వల్ల ఈసారి వర్షపాతం కూడా జూన్లో రావాల్సిన వర్షపాతం కూడా మనకు ముందుగానే మే నెలలోనే రావడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు కానీ ఈ వ్యవసాయ పనులు చేసే వాళ్ళు కానీ ఉదయం పూట కానీ లేదంటే సాయంత్రం పూట కానీ పనులకు వెళ్ళి అదేవిధంగా పశువులు, తర్వాత గొర్రెలు, మేకలు, తర్వాత వీటన్నిటిని కూడా వాళ్ళు వాళ్ళ అనుకూలతను బట్టి సంరక్షించుకోవాల్సిందిగా కోరుచున్నాము. నేడు నంద్యాల జిల్లా ఎస్పీ అద్రాజ్ సింగ్ రాణా నంద్యాల పట్టణ కేంద్రంలోని తాలూకా యూపీఎస్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ నందుగల లాకప్ గదులు, రికార్డులు, పోలీస్ స్టేషన్ నందుగల సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ముందుగా స్టేషన్ పరిసరాలు పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పోలీసులకు అప్పగించిన రౌడీ షీటర్ల వివరాలు అడిగి తెలుసుకొని వారి జీవన స్థితిగతులపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. పాత నేరస్తులు, నేర చరిత్ర గలవారు, అనుమానితులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా ఉంచి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. స్టేషన్ నందుగల వివిధ రికార్డులను పరిశీలించి పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకుని కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తొందరగా ముగించి ఛార్జిషీట్ కోర్టు నందు దాఖలు చేయాలని ఆదేశించారు. స్టేషన్ రికార్డులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలని, వీలైనంత తక్కువ సమయంలో ఎక్కువ సీసీ కెమెరాలను అమర్చుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఎక్కువగా అవగాహన కల్పించాలన్నారు. విజిబుల్ పోలీసింగ్లో భాగంగా గ్రామాలకు వెళ్లి ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చే ఫిర్యాదులపై సత్వరం స్పందించి ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి క్షుణ్ణంగా విచారించి నిర్దిష్ట సమయంలో చట్ట పరిధిలో పరిష్కరించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్ గుర్తించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా సైన్ బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎవరైనా విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ మంద జావలి పాల్గొన్నారు. నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, హంస అవార్డు గ్రహీత చింతలపల్లె కోటేష్ ఈ నెల 21వ తేదీ ప్రపంచ అటవీ దినోత్సవం పురస్కరించుకొని ఐస్ క్రీం పుల్ల మీద 1.5 సెంటీమీటర్ పొడవు, 1 సెంటీమీటర్ 5 mm, 7.5 సెంటీమీటర్ వెడల్పు గల 7 సెంటీమీటర్ 5 mmల ఐస్ క్రీం పుల్ల మీద 90 సూక్ష్మ చిత్రాలను 3 గంటల సమయంలో వేసి సందేశం ఇచ్చారు. ఈ చిత్రంలో అడవిలో వన్యప్రాణులు చెట్లు లేక ఆహారం లేక నీటి కొరతతో అలమటించిపోయి తమ వేదనను వనదేవతకు మొరపెట్టుకున్నట్లు, వాటి వేదనను చూసి వనదేవత కన్నీరు పెట్టుకున్నట్లు, అడవిలో సరైన చెట్లు లేక నీరు లేక వన్యప్రాణులు విలవిలలాడుతున్నట్లు, ఎండిపోయిన చెట్లు, జంతువుల కలేబరాలు, నరికివేసిన చెట్లు, నీటి బొట్టులో చెట్టు ఉన్నట్లు, పులి, సింహం, జిరాఫీ, జింకలు, నక్కలు, తోడేళ్లు, ఏనుగు, దుప్పులు, కుందేళ్లు, ఖడ్గమృగం ఇలా అనేక రకాల చాలా జంతువులతో పాటు నెమలి, బాతులు, కొంగలు, గద్దలు, పావురాలు,
కాకులు ఇలా అనేక రకాల పక్షులు, వివిధ రకాల సర్పాలు, నీటిలో నివసించే మొసలి, నీటి బాతులు, చేపలు, తాబేలు ఇలా అనేక రకాల వన్య ప్రాణులను సూక్ష్మ చిత్రాలలో కోటేశ్ వేశారు. ఈ సందర్భంగా చిత్రకారుడు కోటేశ్ మాట్లాడుతూ పర్యావరణం సమతుల్యంగా ఉండాలంటే అడవి బాగుండాలి, అడవుల విస్తీర్ణం క్రమక్రమంగా తగ్గుతోంది అని పరిశోధకులు అంటున్నారు. అడవులు తరిగిపోవడంతో వన్యప్రాణుల జీవనానికి ముప్పు వాటిల్లుతుంది. మన పూర్వీకులు చెట్లను వనదేవతగా పూజించేవారు. అడవుల వలన ఉపయోగాలు అపారమైనవి. అడవి నుండి విలువైన సంపద, విలువైన ఔషధాలు, విలువైన వనరులు ఇలా ఎన్నో అందిస్తుంది. ప్రతి వస్తువు చెట్ల నుండే తీసుకుంటున్నాము. అడవులు బాగుంటే భూమిలోని వేడిని తగ్గించి భూమిని చల్లబరుస్తుంది. ఎన్నో ప్రయోజనాలు ఉన్న అడవిని కాపాడుకోవాలి. నేను వేసిన ఈ ఐస్ క్రీం పుల్ల కూడా ఒక చెట్టు నుండి వచ్చినదే. అందుకే ఈ పుల్లపై ఈ చిత్రం వేసి ఒక సందేశం ఇచ్చానని కోటేశ్ తెలిపారు. ప్రపంచ అటవీ దినోత్సవం పురస్కరించుకొని 1.5 సెంటీమీటర్ పొడవు, 7.5 సెంటీమీటర్ వెడల్పు గల ఐస్ క్రీమ్ పుల్ల మీద మైక్రో పెన్ను, మైక్రోబస్, పోస్టర్ కలర్తో 90 సూక్ష్మ చిత్రాలు 3 గంటల సమయంలో వేశాను. ఈ చిత్రంలో అడవులలో నివసించే వన్యప్రాణులు చెట్లు లేక, ఆహారం లేక, నీటి కొరతతో అలమటించిపోయి తమ వేదనను వనదేవతకు మొరపెట్టుకున్నట్లు, వాటి వేదనను చూసి వనదేవత కన్నీరు పెట్టుకున్నట్లే. అడవులో సరైన చెట్లు లేక, నీరు లేక అనేక జీవాలు, వన్యప్రాణులు విలవిలలాడుతున్నట్లు, ఎండిపోయిన చెట్లు, జంతువుల కలేవరాలు, నరికివేసిన చెట్లు, నీటి బొట్టుల చెట్టు అంటే సేవ్ వాటర్, సేవ్ ట్రీ, పులి, సింహము, జిరాఫీ, జింకలు, నక్కలు, తోడేలు, ఏనుగు, దుప్పులు, ఖడ్గమృగము ఇలా అనేక జంతువులతో పాటు నెమలి, బాతు, కొంగలు, పావురాలు, గద్దలు, రాబందులు ఇలా అనేక పక్షులతో పాటు వివిధ రకాల సర్పాలు, నీటిలో ఉండే మొసళ్ళు, తాబేలు, చేప ఇలా అనేక రకాల వన్యప్రాణులు సూక్ష్మ చిత్రాలతో గీశారు. పర్యావరణం సమతుల్యంగా ఉండాలంటే అడవులు బాగుండాలి. కానీ అడవుల విస్తీర్ణం క్రమక్రమంగా తగ్గుతుందని పరిశోధకులు అంటున్నారు. అడవులు తరిగిపోవడంతో వన్యప్రాణులకు ముప్పు వాటిల్లుతుంది. మన పూర్వీకులు చెట్లను వనదేవతగా ఆరాధించేవారు. అడవుల వల్ల ఉపయోగాలు అపారమైనవి. అడవి నుండి విలువైన సంపద, ఆయుర్వేదిక మందులు, విలువైన వనరులు ఇలా ఎన్నో మనం అందిస్తుంది. ప్రతి వస్తువు చెట్ల నుండి మనం తీసుకుంటున్నాం. అడవులు బాగుంటే భూమిలో వేడిని తగ్గించి చల్లబరుస్తుంది. ఎన్నో ప్రయోజనాలు ఉన్న అడవుల వలన మనం కాపాడుకోవాలి. నేను వేసిన ఈ ఐస్ క్రీమ్ పుల్ల కూడా ఒక చెట్టు నుండి వచ్చినదే. అందుకే ఈ చిత్రాన్ని వినూత్నంగా వేయడమే కాకుండా ఒక సందేశాలు ఇచ్చాను. అందుకు అడవులు కాపాడుకుందాం. ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ అధ్యక్షతన అర్జీదారులతో ధర్నా నిర్వహించి అనంతరం ఎంఆర్ఓ ప్రియదర్శినికి వ్యక్తిగత అర్జీలు ఇవ్వడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్, ఏఐటియుసి పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, మహిళా సమైక్య జిల్లా అధ్యక్షులు లక్ష్మీదేవి, పట్టణ కన్వీనర్ సుశీలమ్మ, గోస్పాడు సిపిఐ కార్యదర్శి హరినాథ్ హాజరయ్యారు. అనంతరం సిపిఐ నాయకులు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ఇల్లు లేని నిరుపేదలు ఒక్కో ఇంట్లో 2-3 కుటుంబాలుగా ఉంటూ జీవిస్తున్నారన్నారు. అటువంటి వారిని గుర్తించి వారికి ఇళ్ల స్థలాల కోసం అర్జీదారులతో ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ధర్నా చేసి ఎంఆర్ఓకి వ్యక్తిగత అర్జీలు ఇప్పించడం జరిగిందని తెలిపారు. నంద్యాల పట్టణంలో అర్హులైన నిరుపేదలకు ఇంటి స్థలాలు వచ్చేంత వరకు భారత కమ్యూనిస్టు పార్టీ ముందుండి పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సుబ్బారాయుడు, మాబాషా, మాలిక్, హుస్సేన్తో పాటు 150 మంది ఇంటి స్థలాల అర్జీదారులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదలతో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర వ్యక్తిగత అర్జీలు తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వము ఆనాడు మేము అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు, మరి హౌసింగ్ లోన్ కు 4 లక్షలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలో అర్హులైన నిరుపేదలను వెరిఫై చేసి అర్జీలు ఫిలప్ చేసి
మరి ఇది 4వ విడత సచివాలయాల దగ్గర ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర మరి అర్జీలు ఇవ్వడం జరిగింది. ఇది 4వ విడతగా ఈ రోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వము మరి త్వరగా మరి పేపర్ స్టేట్మెంట్ కాకుండా కేబినెట్ మీటింగులు వేసుకొని మేము ఇస్తాము. మరి కమ్యూనిస్టులు చెప్పినట్టు 2 సెంట్లు గ్రామాల్లో పట్టణాల్లో 3 సెంట్లు ఇస్తాము, పట్టణాల్లో 2 సెంట్లు గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పి హామీలు ఇస్తున్నారు, పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. కానీ మరి ఏమాత్రం ముందుకు అడిగేయడం లేదు. దాన్ని మరి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మరి పేదలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటాము. అధికారంలోకి వస్తే ప్రతి జిల్లాలోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి వార్డులోనూ అర్హులైన నిరుపేదలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామని అధికారంలోకి వచ్చి 8 నెలలలో కేవలము ప్రకటనలు ఇచ్చారే తప్ప ఆచరణలో కూడా ఇంతవరకు కూడా ఏ వార్డులో కానీ ఏ ప్రజలకు మీరు అర్జీలు పెట్టుకోవాలని చెప్పకపోవడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ముందుగా ఈ రాష్ట్రంలోని 26 జిల్లాలోని అదేవిధంగా నంద్యాల జిల్లాలోని 29 మండలాలలో వ్యక్తిగత అర్జీలు స్వీకరించుకొని ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. నంద్యాల పట్టణంలోని వివిధ కుల మతాలకు చెందిన ప్రముఖులతో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సోదరులతో గురువారం ఆల్మదద్ కంప్యూటర్ సెంటర్ నందు ఆకుమల రహీం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందు కార్యక్రమంలో నంద్యాల పట్టణంలో మత సామరస్యం పెంపొందే విధంగా, జాతీయ సమైక్యతను చాటి చెప్పే విధంగా భారతదేశంలోనే నంద్యాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని, భవిష్యత్ తరాలకు జాతీయ సమైక్యతలో ఒక రోల్ మోడల్గా నంద్యాలను చూపించాలన్న సదుద్దేశంతో ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమం కుల మతాలకు అతీతంగా ఏర్పాటు చేయడం జరిగిందని ఆకుమల రహీం అన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొజ్జ దశరథరామిరెడ్డి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు పడకండ్ల సుబ్రహ్మణ్యం, సయ్యద్ సలాముల్లా, చిరు వ్యాపార సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ గుప్తా, ప్రజాస్వామ్య పరిరక్షణ సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ శివరామిరెడ్డి, ఉర్దూ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ అబ్దుల్ అజీద్, ఎస్పీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మునిశేఖర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య, క్రిస్టియన్ సోదరులు కార్పొరేషన్ కారు రవి, పాస్టర్లు బెన్హిన్, సురేష్, ఇమ్మాన్యుయల్, కాలేబు, యేసుపాదం, ఇజ్రాయెల్ మరియు జాను జాగో జాతీయ కార్యదర్శి మహబూబ్ బాషా, పీడీఎస్యు విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు రఫీ, ఏక్తా యాంటీ కరప్షన్ జిల్లా అధ్యక్షులు అల్తాఫ్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మరియు ఫలాహ్ ఫౌండేషన్ అధ్యక్షులు ఫయాజ్ మరియు ముస్లిం మత పెద్దలు హాజరు కావడం జరిగింది. ఈరోజు మా అల్మదద్ కంప్యూటర్ సెంటర్ నందు కుల మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ భాయ్ భాయ్ అంటూ మరి ఈరోజు ఇఫ్తార్ విందుకు ఇచ్చేసినటువంటి మా పెద్దలందరికీ కూడా, మా పిలుపు మేరకు వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నేను వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వారి యొక్క విలువైన సమయాన్ని వచ్చి మాకు ధైర్యాన్ని ఇచ్చి ఈ సమాజానికి మనందరం కూడా కలిసి ఉన్నాము, జాతీయ సమైక్యత మత ఏదైతే మనము చెప్తున్నామో అది సమాజానికి చూపించే విధంగా ఇక్కడ అందరం కూడా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ భాయ్ భాయ్ అంటూ నిలబడి మరి ఐకమత్యంతో ఉన్నాము. ఇదే స్ఫూర్తిని సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మతం వారు, ప్రతి కులం వారు కూడా మరి ఆదర్శంగా తీసుకొని మొత్తం భారతదేశానికి మన నంద్యాల పట్టణానికి ఆదర్శమైన పట్టణంగా తీర్చిదిద్దే విధంగా, జాతీయ సమైక్యతను చాటే విధంగా, మత సామరస్యాన్ని పెంపొందించే విధంగా మనందరం కూడా కలిసిమెలిసి ఈ సమాజానికి మంచి మేలు చేద్దామని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. మన అబ్దుల్ రహీం అండ్ టీం తరఫు నుంచి ముస్లింలకు, హిందూస్కు అందరికీ మత అతీతంగా విందు ఇచ్చారు. అది ఏంటంటే మా రంజాన్ పండుగలో ఇఫ్తియార్ విందు అంటారు. ఇఫ్తియార్ అంటే ఒక్క పొద్దు ఉండి పొద్దున 5 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు ఒక్క పొద్దు తింటారు. ఒక్క పొద్దు ఓపెన్ అంటే ఏదైనా తిన ముందు దేవుణ్ణి ప్రార్థించి అందరూ కలిసిమెలిసి ఒకే చోట ఉండి దానికి తినేదానికి ఇఫ్తియార్ విందు అంటారు. ఆ విందుకి వచ్చిన మన దర్శనానికి, మన సుబ్రహ్మణ్య గారికి, శాస్త్ర గారికి, మాబాషా గారికి, మన వెంకటరామరెడ్డి గారికి అందరికీ ఎట్లా అంటే ఈరోజు చాలా సంతోషం.
ఈ రోజు ఇట్లాంటి రోజులు ఇప్పుడు ఉన్న కాలంలో మా రహీం అండ్ టీం చేస్తున్న చాలా గొప్ప పని ఏమంటే ఇట్లాంటి గెట్ టుగెదర్ హిందూ ముస్లిం ఏకత అందరూ కలిసిమెలిసి మన భారతదేశంలో ఉంటారని ఒక చూపిసే కాదు ఉన్నట్టు వాళ్ళు నిజంగా చూపిస్తున్నారు. ఇప్పుడు ఉన్న పొజిషన్స్లో ఇట్లాంటి గెట్ టుగెదర్ పార్టీ ఎన్నో అందరూ చేయాలని నేను ఆశిస్తున్నాను. ఈ పవిత్ర రంజాన్ మాస సందర్భంగా ముస్లిం సమాజానికి ముస్లిం సోదరులకందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వారి యొక్క రంజాన్ మాస ఉపవాద దీక్షలు దిగ్విజయంగా పూర్తి కావాలని చెప్పేసి ఆ భగవంతుని ఆశిస్తూ సోదరుడు ఆకుమల్ల రహీం గారు పలు సేవా సామాజిక సంస్థలతో అనుబంధం ఉండి నంద్యాల పట్టణ ప్రజలకు సుపరిచితుడమైనటువంటి సోదరుడు రహీం గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు అన్ని మతాలు ఉన్నటువంటి నంద్యాల పెద్దలను పిలిచి ఈరోజు ఇఫ్తార్ ఇవ్వటం నిజంగా ఆనందమైనటువంటి రోజు. వారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొనటం మాకు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశంగా భావిస్తూ ఆత్మీయులు మత పెద్దలైన రహీం గారికి అలాగనే హిందూ పెద్దలకి ఇక్కడికి చేరి వచ్చిన మీడియా ప్రతినిధులకి మా ప్రత్యేక వందనాలు తెలుపుతూ ఉన్నాం. ఈ రంజాన్ పవిత్ర మాసంలో లెంట్ డేస్ అంటారు. లెంట్ అంటే ఉపవాస దినాలు, ఉప అంటే సహవాసము, దేవునితో సహవాసం చేయటానికి వారు ఉపవాసం చేస్తూ ఉంటారు. అలా రీతిగా అయ్యప్ప భక్తులు కానీ క్రైస్తవులు కానీ ముస్లిమ్స్ కానీ వారి వారి యొక్క దేవులను వారు గౌరవిస్తూ ఆ యొక్క అంశాలను బట్టి పాటిస్తూ ఉంటారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఈరోజు రోజా అయిపోయిన తర్వాత జరిగిన ఈ కార్యక్రమంలో ఆకుమల్ల రహీం గారు అన్ని మతాల వారిని ఇక్కడికి పిలిచి ఈ కార్యక్రమానికి పిలివేయడం చాలా సంతోషకరం. మనం భారతదేశంలో అనేక మతాలు అనేక కులాలు ఉన్నాయి. ఇక్కడ హిందూ మతంతో పాటుగా ముస్లిం మతం, క్రిస్టియన్ మతంతో పాటుగా బౌద్ధిజం ఉంది, జొరాస్ట్రిజం ఉంది, సిక్కిజం ఉంది. అలాగే అనేక మతాలు అనేక సామరస్యాలుగా మనం జీవిస్తూ ఉన్నాం. ఒక్కొక్క మత ఆచారాన్ని మనం ఆచరించకపోయినా ఏ యొక్క మతం యొక్క ఆచారానికి వారికి ఒక విశిష్టత ఉంది. ఆ ఆచారాన్ని గౌరవిస్తూనే మనం అంతా పండుగలు జరుపుకుంటున్న నేపథ్యం మనకు ఉంది. హిందూ పండుగల్లో కూడా ముస్లిమ్స్ మనతో పాల్గొని అనేక కార్యక్రమంలో పాల్గొన్న చరిత్ర మనకు ఉంది. అలాంటి సంప్రదాయాన్ని కొనసాగించడానికి రహీం గారు ఈరోజు రంజాన్ సందర్భంగా అందరినీ పిలిచి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మత సామరస్యంతో మనం చేయాల్సిన అవసరం చాలా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నందిరైతు సమైక్య ఆధ్వర్యంలో ప్రపంచ పిచ్చుకల దినోత్సవం. నంద్యాల మున్సిపల్ డంప్ యార్డ్ ను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్. నంద్యాల జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం. ఈ నెల 29వ తేదీ ఆఖరి దరఖాస్తులకు ఆఖరి గడువు. అధిక ఉష్ణోగ్రతల నమోదు దృష్ట్యా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు. జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా నంద్యాల తాలూకా యూపీఎస్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ. ప్రపంచ అటవీ దినోత్సవం పురస్కరించుకొని ఐస్ క్రీం పుల్లపై కోటేష్ 90 సూక్ష్మ చిత్రాలు. నంద్యాలలో పేదలకు ఇళ్ల స్థలాలు వచ్చే వరకు పోరు ఆగదని పేర్కొన్న సిపిఐ నాయకులు. ఆల్మదత్ కంప్యూటర్ సెంటర్ నందు కుల మతాలకు అతీతంగా ఇఫ్తార్ విందు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.